హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఈరోజు అయితే మా బేగం బజార్ పెళ్లి షాపింగ్ అనమాట, జ్యువెలరీ సంబంధించింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూస్గా. ఇంకా వీడియో చూసే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జ్యువెలరీ మంచిగా కనిపించేలాది మా ఇక్కడ దగ్గర కనిపి తీసేనా ఒకటి. ఇది వచ్చేసి మెయిన్ సెట్ అనమాట. మిడిల్ హారం, లాంగ్ హారం. ఇది మొత్తం జ్యువెలరీ వచ్చేసి సెట్ వైజ్ అనమాట. అంటే కమ్మలు, మాటి, ఇవి ఏమంటారు పాపడి బిళ్ళ కమ్మలు, ఇవి కమ్మలు, పాపడి బిళ్ళ, మిడిల్ హారము, లాంగ్ హారం వచ్చేసి ఇవి సెట్ వైజ్. ఓకేనా, ఇవన్నీ మళ్ళీ ఎత్తి పెట్టుకోవాలి. సో పెట్టేసి అలాగే. ఇది వచ్చేసి ముక్కు పుడక. మెయిన్ కొంచెం హైలైట్గా కావాలంటే పెళ్లి కూతురికి ఇప్పుడు అమ్మవారిలాగా ముక్కు పుడక పెడుతున్నారు కదా, సో ఇది అనమాట. ఇంకా చెంపసారీలు, ఇవి కూడా అమ్మాయికి పెళ్లి కూతురికి. ఇవైతేనే సపరేట్గా తీసుకున్నాము, జ్యువెలరీ సెట్లు అయితే ఏం రాలేదు. సో ఇవన్నీ బేగం బజార్లో పర్చేస్ చేసాము. ఇవి ఒక సెట్ చెంపసార్లు. ఇంకా మా చెల్లెలు అందరు 3 పేర్స్ అయితే తీసుకున్నారు. ఈ చెంపసేవరాలు అయితే బాగున్నాయి అనేసి ఇంకా వెళ్ళాం కదా ఇంత దూరము. త్వరలో ఇంకా మా చెల్లి కూడా పెళ్లి కూతురు కావాలి కాబట్టి ఆ అమ్మాయి కూడా తీసుకునింది జ్యువెలరీ. సో ఇది నీది కాదా, పెళ్లి కూతురు వాళ్ళ అక్క వాళ్ళకి కూడా అందరికీ పర్చేజ్ చేసామన్నమాట జ్యువెలరీ. ఇంకా ఎలాగో బేగం బజార్ వెళ్ళాం కదా అనేసి ఇవన్నీ తీసుకున్నాము. సో ఇంకో సెట్ ఇది 3 పేర్స్ అయితే చెంపసవరాలు తీసుకున్నాము. చూపిస్తాం సౌండ్ చేయకపోవచ్చు. ఇదైతే ఇంకొక పేరు అనమాట. అది వచ్చేసి లక్ష్మీ కాసులు లాగా వచ్చినది. ఇవి నార్మల్గా పెంటెంట్ లాగా స్మాల్ ఫ్లవర్ షేప్ అలా వచ్చి చెంపసారులు అనమాట. ఇవైతే ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి మా సిస్టర్ది అనమాట. ఇప్పుడు మెయిన్ చూపించినదంతా పెళ్లి కూతురివి, ఇవి మా సిస్టర్వి. ఇది కూడా మిడిల్ హారం. ఇది వచ్చేసి గ్రీను, మెరూను, వైట్ స్టోన్స్ వచ్చేసి పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అనమాట. చూడడానికి చాలా బాగుంది. మ్యాట్ ఫినిష్ కాదు మరి అట్లానే బ్లాక్ షైనింగ్ కాదనమాట. మిడిల్ మన గోల్డ్ షైనింగ్ ఎలా వస్తుందో 1 గ్రామ్ గోల్డ్ సేమ్ అదే ఇది షైనింగ్ అయితే కదా. ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ ఇదే షైనింగ్ ఉంది. సో ఇదైతే లాంగ్ హారం అనమాట. సేమ్ లాంగ్ హారం, మిడిల్ హారం రెండు ఒకటే, కాకపోతే సైజెస్ డిఫరెన్స్ అనమాట. అంటే మనము మామూలుగా సింగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. రెండు ఒకేసారి హెవీగా పెళ్లి కూతురు లాగా రెడీ అవ్వాలంటే 2 వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఇలా సింగిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఇలా సెట్ తీసుకున్నాం మేము. ఇంకా దీనికి వచ్చేసి కమ్మలు, దీనికి కూడా పాపడి బిళ్ళ వచ్చింది. ఏమనిందండి పాపడి బిళ్ళ, అదే పాపడి బిళ్ళ. ఇవి ఇయర్ రింగ్స్ ఏమన్నా పడిపో అనిపించలేదు. ఇంకా దొంది ఇది ఇయర్ రింగ్ ప్లస్ పాపడి బిళ్ళ. ఆ సెట్లోకి ఇవి ఇంకా మెయిన్ వచ్చేసి. సో ఇంక ఇది వచ్చేసి వడ్డానమాట. ఇది మా సిస్టర్ది. అమ్మాయికి కూడా కాబోయే బ్రైడ్, అందుకే కొంచెం బ్రైడ్ లాగా తయారు చేద్దామని ఆ పిల్లలు కూడా మంచిగా తీసుకున్నాం జ్యువెలరీ. ఇప్పుడు బ్రైడ్ చూసి కూడా చేస్తున్నాం, చూసారా వీడియోస్. ఇది మెయిన్ పెళ్లి కూతురు వడ్డానం అనమాట. సో
ఇది కూడా సేమ్ అన్నీ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చే విధంగా తీసుకున్నాం అన్నమాట. అన్నిటికీ సెట్ అయ్యే విధంగా తీసుకున్నాము. ఇలా వైట్ అండ్ గ్రీన్ బీడ్స్ వస్తాయి కింద. గ్రీన్ ఏంటంటే మనకి ఏ శారీ పైకైనా హైలైట్గా ఉంటుందనే ఉద్దేశంతో గ్రీన్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇంకా మెయిన్ పూల జడలు ఉన్నాయి కదా. ఇప్పుడు అప్పుడున్న పూల జడలు కంటే ట్రెండింగ్గా పూల జడలు వచ్చాయి కదా, అన్నీ 1 గ్రామ్ జ్యువెలరీ పూల జడలు. సో ఇదైతే పూల జడ అంటే ఫ్లవర్స్ అలా ఏం లేకుండా ఓన్లీ ఇది హ్యాంగ్ చేసేసుకోవడం, ఎక్స్టెన్షన్ పెట్టేసి దానికి హ్యాంగ్ చేసేసుకోవడం. సో ఇదైతే ఇది కూడా సేమ్ లక్ష్మీదేవుల పెండెంటే. ఇక్కడ నుంచి సైజెస్ డిఫరెన్స్గా వస్తుంది. ఇది నుంచి ఇట్లా ఇదైతే చాలా బాగుంది. ఇదైతే ఇది బార్గెనింగ్ ఆడి లాస్ట్కు తీసుకున్నాము. ఆయన ఏడన్నా కూడా బతిమలాడి మరీ ఇప్పించుకున్నాము ఇది. సో ఇలా చాలా లాంగ్ కూడా ఉందన్నమాట. హైలైట్ అదే అవన్నీ పెట్టి సొంత శారీకి సూపర్ ఉంటుంది. ఇంకా ఇది శారీ పిన్స్ కొన్ని అన్నమ్మ శారీ పిన్స్. ఇవి మేము కొన్ని పెళ్లి కూతురు కొన్ని ఇలా తీసుకున్నాము శారీ పిన్స్. ఇంకా అన్ని పెళ్లి కూతురు అంటే మొత్తం కావాలి కదా. సో ఇవి శారీ పిన్స్ సపరేట్గా. ఇంకా శారీ కట్టుకోవడానికి పిన్స్, క్లిప్స్, ఫ్లవర్స్ ఇవి పెట్టడానికి కజ్జీన తుమ్మ వస్తుంది. నా ఫేస్ చూసి భయపడతారేమో, అది పడుతుంది. అయితే మళ్ళీ బేగం బజార్ నుంచి వచ్చి ఫీవర్ తెచ్చుకున్నానండి. డోలో వేసుకొని మరి వీడియో చేస్తున్నా చూడండి ఖచ్చితంగా. ఇది కళ్యాణ తిలకం. మెయిన్ పెళ్లి కూతురుగా రెడీ చేస్తాం కదా. మెయిన్ వచ్చేసి కళ్యాణ తిలకమే కదా మనకి పెళ్ళి అంటే. సో ఇది అనమాట. దాంట్లో ఇదొకటి పెళ్లి కూతురు రెడీ చేయడంలో. కామెంట్స్ వినండి మీరు కూడా. ఇంకా హల్దీ సెట్, బ్యాంగిల్స్, పాపడి బిళ్ళ, వడ్డానం, చైన్స్, ఇవన్నీ హల్దీ సెట్. సో మనం బేగం బజార్ అయితే A to Z అన్నీ తెచ్చుకోవచ్చు. కాకపోతే మనకు ఓపిక ఉండాలి తిరగడానికి బేగం బజార్లో. ప్లస్ అలాగే బార్గెనింగ్ ఆడి కొట్లాడడానికి ఉండాలి వాళ్ళతో మనము. ఇది పారాణి. ఇంకా ఇవి కొన్ని వచ్చేసి మా అత్తయ్య వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి సైడ్ గాజులు. ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువకి వస్తాయి, మనకి మంచి క్వాలిటీ వస్తాయి అనే ఉద్దేశంతో మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాం అందరికీ. సో అందువల్ల కొంచెం టైం ఎక్కువ ప్రాసెస్ అయింది మా షాపింగ్ అనేది. సో ఇది కూడా మా అత్త వాళ్ళకి ఇంక వాళ్ళకి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి పెద్దళ్ళు వేసుకుంటారు కదా. సో అవి ఒకప్పుడు ఇవే పెళ్లి కూతుర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వేయడం లేదు వీటిని. అప్పట్లో ఇవే వేసేవాళ్ళు మళ్ళీ. సో ఇంకా వచ్చేసి ఇవన్నీ 4 or 8 తీసుకుంటాం మనము. ఇవి స్టోన్స్ బ్యాంగిల్స్. అంటే మనకి బ్యాంగిల్స్లో మిక్స్ చేసి వేసే విధంగా కొంచెం నైట్ టైమ్స్ కాబట్టి హైలైట్ కావాలి కదా. సో అందుకనేసి వీటి మధ్యలో మట్టి గాజులు వేసేసి అటు ఇటు కొంచెం సైడ్ గాజులు గోల్డ్ కలర్ ప్రిపేర్ చేద్దామనే ఉద్దేశంతో ఇవైతే 8 తీసుకున్నాము. ఇంకా మెయిన్ వచ్చేసి పూల జడ పెట్టడానికి హెయిర్ ఎక్స్టెన్షన్, సవరం. ఎంత పెద్దగా నీ జడ పెద్దగా రావద్దా? ఇంకా మెయిన్ మనం కాస్ట్లీ చీరలు పొందుతూ అవి వేసుకుంటూ ఉంటాం కదా. సో అవి ఏంటి అంటే కదా మనకి చెమట అనేది ఎక్కువ వస్తుంది. అది కాక మనం రెడీ చేసేటప్పుడు చెమట ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు బ్లౌజెస్ అనేది పాడవకోకుండా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ స్వెట్ ప్యాక్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటాయి కదా. ఇవి వచ్చేసి ఒక 10 ప్యాక్స్ వస్తాయి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీసే. మనము అంటే యూజ్ డిస్పోజల్ అనమాట. వన్సే యూజ్ చేయాలి, ఇంకా మళ్ళీ యూజ్ చేయొద్దు. మనకు కావాలి అనుకుంటే కన్నా రీయూజబుల్ ప్యాడ్స్ కూడా ఉంటాయి చూడండి. మేము ఇవి జడగంటలు. ఇంకేమున్నాయి? మన గుడిగంటలో మోగాల బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. గుడిగంటలో మోగాలంట మా అమ్మాయిని చూసి అబ్బాయి. ఇంకా వచ్చేసి మెయిన్ థింగ్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి బ్యూటీలో ఏదైనా ఏమిటిందో కాస్మెటిక్స్ అనమాట మెయిన్. ఇంకా ఇవన్నీ మొత్తం తీసేస్తా. అంతగానే తయారు చేస్తాం రే సునీత, బాధపడుకు నువ్వు. నేను డామినేట్ చేస్తాంలే మంచిగా. అన్న ముందర నిన్ను డామినేట్ చేస్తాంలే ఆ పిల్లల ముందర.
ఇదేంటి లాంగ్ షార్ట్ ఇదే అది powder. కాంపాక్ట్ పౌడర్ కాంపాక్ట్ పౌడర్ ఇది అది ఫౌండేషన్. సో ఇది వచ్చేసి ఇంకా మనకి కొంచెం మేకప్ అనేది ఉండాలి కదా, అంటే కొందరు బ్యూటిషియన్ ని పిలుచుకుంటే వాళ్ళే ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి వాళ్ళే చేస్తారంట. మన బ్యూటిషియన్ లేదనుకోకుంటే ఇంకా మనమే ఇలా ప్రోడక్ట్స్ తెచ్చుకొని మనమే చేసుకోవచ్చు. సో మేము బ్యూటిషియన్ అలా ఏం అనుకోలేదు, అందుకనేసి మేము ఓన్గానే చేసుకుందాం అనేసి ఇలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం. ఇది ఇంకొచ్చేసి ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్, ఇదేంటి సంథింగ్ పర్ఫ్యూమ్ అంట. మా పెళ్లి కూతురు పరీ తీసుకునేది ఇదైతే ఇలా సంథింగ్ అంట, నాకు తెలియదండి అదేదో పర్ఫ్యూమ్ అయితే కదా. ఇవి టిష్యూనా వెట్ వైప్స్ అన్నమాట, అంటే మనం మేకప్ వేసేటప్పుడు అటు ఇటు ఉంటాయి కాబట్టి ఇవైతే కంపల్సరీగా ఉండాలి. ఇవి వెట్ వైప్స్ అన్నా లేదంటే టిష్యూ పేపర్ అన్నా సరిపోతుంది. సో ఈ వెట్ వైప్స్. ఇంకా మనం మేకప్ వేయాలంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ, ఇది పాన్స్ మాయిశ్చరైజరు. ఇంకా నెయిల్ పాలిష్ అంటే బ్రైడల్ అంటే కదా మెరూన్, మ్యాక్సిమం మెరూనే ఉంటుంది. ఇంక ఇది స్పాంజ్, మేకప్ చేసుకోవడానికి స్పాంజ్ ఒకటి పర్చేస్ చేసాము. ఐలైనర్, ఇది మస్కారా కూడా కొన్నారా? నేను కొనలేదు. ఇది మస్కారా, ఎంతవరకు వేస్తారో చూడాలి. ఇవన్నీ కొన్నారు సరే. ఫస్ట్ కాజల్. సో మా పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అంతా అయితే ఇది ఆల్మోస్ట్ చెప్పేసాను కదా. ఇంకా సంబంధించిన మొత్తం జ్యువెలరీ, ఇంకా కొన్ని ఏంటంటే మాకు ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. ఇక్కడికే టైం అయిపోయింది అనమాట. బేగ బజార్ మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ 7 ఆ టైంకి వచ్చేసాము. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా పెండింగ్ కొన్ని స్టిక్కర్స్ అలాంటివి ఉన్నాయి. ఇంకా అందువల్ల అవి వేరే దగ్గర పర్చేస్ చేద్దామనేసి టైం అయిపోయిందని వచ్చేసాం. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కన్నా ఖచ్చితంగా ఎలా ఉన్నాయి ఏంటి చూసి కామెంట్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.